ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యేటప్పటికి హాస్పిటల్లో చాలా ఇన్ఫెక్షన్స్ చూస్తున్నాం అన్నమాట. అంటే లూజ్ మోషన్స్తో ఎంతో మంది వస్తున్నారు. మామూలుగా వర్షాలు స్టార్ట్ అయినప్పుడు నీరు కలుషితమయ్యే ఛాన్సెస్ బాగా ఎక్కువ. చాలా చోట్ల నీళ్లు నిలుస్తూ ఉంటాయి, మస్కిటోస్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సీజన్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. పిల్లల్లో చాలా ఎక్కువగా చూస్తున్నాం స్కూళ్ళలో, ప్లస్ పెద్దవాళ్ళలో కూడా, ముసలి వయసు వాళ్ళలో కూడా ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇట్లా మనం ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉండటానికి మనం ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు వర్షాలు పడ్డాక. ఎట్లా అంటే బయట ఫుడ్ మామూలుగా బాగా మరిగిచ్చి చేసినాం అనుకోండి, వాటి వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ రావు. కాకపోతే ఇప్పుడు చట్నీల్లా ఉంటాయి, వాటర్ ఉన్నవి, బాగా అంటే బాగా వంట చేసినవి కాదు, బ్యాక్టీరియాలు వైరస్లు ఇవన్నీ చచ్చిపోవాలి అంటే బాగా వేడి మీద కుక్ అయి ఉండాలి. బట్ వేడి మీద కుక్ అవునవి అంటే కట్ చేసిన ఫ్రూట్స్ కానీ, జ్యూసెస్ కానీ, అంటే నీరు కలిసేవి, ఇట్లాంటివి వీలైనంత వరకు, చట్నీలు ఇట్లాంటివన్నీ మనం వీలైనంత వరకు బయట తీసుకోకూడదు, ఇంట్లోనే తీసుకోవాలి. దాంతోపాటు హ్యాండ్ వాషింగ్. తినే ముందు పిల్లల్లో మేము మెయిన్గా చూసేది ఏంటంటే చేతులు కడుక్కోకుండా తినేస్తారు. మళ్ళీ పక్క పిల్లల నుంచి ఒకరి నుంచి ఒకరికి పాకుతూ ఉంటుంది, హ్యాండ్స్ ద్వారా కానీ, మొహం మీద దగ్గుతుంటారు, తుమ్ముతుంటారు. సో ఇట్లా ఒకరి నుంచి ఒకరికి పాకకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉంటే, అంటే బాయిల్డ్ వాటరే ఇవ్వాలి మనం పిల్లలకి, హ్యాండ్ వాష్ చేసుకోమని నేర్పించుకోవాలి, ఫుడ్ అనేది వేడివేడిగా చేసింది పెట్టాలి, బయట నుంచి ఉన్న ఫుడ్ అవాయిడ్ చేయాలి. నీళ్లు నిలుస్తుంటే మళ్ళీ దోమలు ఇవన్నీ ఎక్కువయ్యి మలేరియా, డెంగ్యూ లాంటివి కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నీళ్లు నిలవకుండా చూసుకోవాలి. పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా నెట్స్ లాంటివి ఇంట్లో వాడుకోవాలి. ఇట్లా కొన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటే వీలైనంత వరకు ఈ సీజన్లో ఇన్ఫెక్షన్స్ నుంచి మనం కాపాడుకోగలం.